వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలో మొక్కల కొనుగోలు కేంద్రం పరిశీలించారు. మొక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా హెచ్చరించారు. అయితే రేగొండ ప్రధాన రహదారిపై రైతులు బీఆర్ఎస్ నేతలతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ను గుర్తు చేసేలా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు సదస్సు కార్యక్రమానికి ఇటు రైతులు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. డిక్లరేషన్లు ఏందా వాళ్ళు చెప్పిన ముచ్చట్లంటే రైతు బంధు 15,000 ఇస్తాం, మక్కలు కొంటాం, వడ్లకు మద్దతు ధర 500 బోనస్ ఇస్తాం, రైతులను ఇట్లా చూసుకుంటామంటే రైతులను మేము పూలల్లో పెట్టి చూసుకుంటామని చెప్పాడు. 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రైతులకు ఏం జరిగింది? వీళ్ళు వచ్చినాక మార్పు, మక్కలు కొనేటోళ్ళు లేడు, వడ్లు కొనుగోలు చేసినోళ్ళు లేడు. యూరియా బత్తాల కొరకు పొద్దుటి నుంచే రైతులు పోయి తెల్లందాక పొద్దున్నాక ఆడ కావాలి కాస్తేనే యూరియా బత్త దొరికింది. ఏదో యూరియా బత్తాకు ఏదో ఇబ్బంది పడి పండితే కొనుగోలు చేసేటోళ్ళు లేడు. రైతు బంధు పైసలు ఏమైనా, రైతు భరోసా పైసలు ఎంత అన్నావు 15,000 ఏమైందంటే 15,000 12,000 ఎత్తాను. ఆ 12,000 మొగోడా అంటే మొన్న ఒక 2 నెలల కింద మీటింగ్ పెట్టిండు, 1 ఎకరానికి ఇచ్చిండు. మొన్న కాళేశ్వరానికి వచ్చిండు, కాళేశ్వరానికి వచ్చి ఆ ప్రాజెక్టు చూసినట్టు చేసి కాటారంలో మీటింగ్ పెట్టన్నాడు, ఎకరానికి ఎత్తాడు. అంటే కేసీఆర్ గారు మొత్తం రైతులకు ఒకటేసారి వారం రోజుల పాట మెసేజ్లు వచ్చేది. టింగు 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 మోగేది. నీ ఫోన్ మోగిందా నా ఫోన్ మోగిందా చూసుకునేది. బ్యాంకులో పోయి టంగున పోయి పైసలు తెచ్చుకునేది. మరి ఈయన వచ్చినాక ఏంటంటే టింగు లేదు, టంగు లేదు, పైసలు వేసులు లేదు. ప్రచారాలకే పెద్ద ప్రాధాన్యత. మోసపడ్డ రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి ఉందని తెలియజేయడం కొరకు రేపు మేము వరంగల్లో 6 నాడు పెద్ద ఎత్తున మరి రైతులతోటి ధర్నా చేయబోతా ఉన్నాం. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. 10 రోజులు అవుతుంది కోసి వాహనాలు కొడతానే పోతలేవు, ఇన్నే ఎండలో చస్తాను. ఏం చేస్తాం మేము? ఇక బంగారం అమ్ముకొని మక్కలు తెచ్చుకొని పిండి బత్తాలు తెచ్చుకొని చేసి కూర్చున్నాం. మాకు ఇక చంపుతారా మందాయి సావాలా బతకాల, ఇక ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. మంచిగా కొనేది ఇప్పుడు కొంటలేరు. ఒక బత్తకు కిలో కట్టని చేస్తారు, ఇట్లా కడి చేస్తారు, అట్లా మోసం చేస్తారు. ఇవి కాంటాలు వేసుకోపోతలేరు, పోతావే అనుకుంటారు.